హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదిగోండి రకరకాల కూరలు, రకరకాల పచ్చళ్ళు. ఇదంతా బీరకాయ కూర, ఇది అలాగే ఇది కంద కూర, నిమ్మకాయ రసం వేసి చేసిన కూర, అలాగే తోటకూర కూర, కాకరకాయ బెల్లం పెట్టిన కూర అండోయ్, చాలా బాగుంటుంది. అల్ల పచ్చడి అయిపోవచ్చుని చూసారా? ఇంకా ఉంది, చూపిస్తాను. అల్ల పచ్చడి, నువ్వుల పచ్చడి, పెరుగు పచ్చడి, దోసకాయ పచ్చడి, అలాగే కొబ్బరి పచ్చడి, అన్నీ సూపర్ అండి, ఎక్సలెంట్ అనమాట. ఇదిగోండి అరిసెలు, మా ఊరి అరిసెలండి, కరకరలాడే అరిసెలు, గారెలు, అరిసెలు చూసారా? కరకరకరలు ఆడిపోతూ ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట, చాలా రుచిగా ఉన్నాయి. అలాగే నువ్వుండలు కూడా చేశానండో. ఇవన్నీ ఎందుకు చేశాను అనుకుంటున్నారు? మా మావయ్య గారు ఆబ్దీకమైందండి నిన్న, అందుకని ఇవన్నీ చేశానన్నమాట. నేనే చేశాను ఇవన్నీ, చూసారా? అన్నీ అయిపోవచ్చినాయి. చాలా రుచిగా కూడా ఉన్నాయండి, సూపర్గా ఉన్నాయన్నమాట. ఆకుకూర అయితే పెడతాం కదండి ఆబ్దికం రోజు, అందుకని తోటకూర పెట్టామన్నమాట. తోటకూర పెడతాం, ఇంకే ఆకుకూర పెట్టడానికి లేదు. ఇదిగోండి అల్లపు పచ్చడి దీంట్లో కూడా ఉంది. కొంచెం విడిగా పక్కకి తీసేసాను అనమాట. అలా కొద్ది కొద్దిగా పక్కన తీసేస్తాను, నీళ్ళు చల్లకుండా కొంచెం కొంచెం అన్నీ పక్కకి తీసేస్తాను అనమాట. మళ్ళీ తర్వాత తినడానికి ఉండదు కదా నీళ్ళు చల్లితే, అందుకని ఇలా విడిగా తీసి పెట్టుకుంటా. ఈ అరిసెలు గారెలు కూడా విడిగా తీసి పెట్టినవే. నివేదన కొంచెం నీళ్లు జల్లినవేమో పక్కన ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు నేను. గారెలు అయితే అయిపోయాయండి, అందరికీ పంచేసాం మొత్తం అన్నీని. ఇదిగోండి ఇవన్నీ నీళ్లు జల్లినవి అనమాట. సరే, అందరికీ కూడా పంచేస్తాను నేను. ఇదిగోండి అయితే సాయంత్రం అందరూ ఉన్నారు కదా, నేను టీ పెడుతున్నాను. సింక్ నిండా గిన్నెలు అయితే ఉన్నాయి, అవన్నీ అయితే తోముకోవాలి. మళ్ళీ ఈరోజు పూజ కదా, ఇవన్నీ చేసుకుని చేయాలన్నమాట. ఉంటాను, బాయ్.